వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటల నుండి వరాహలక్ష్మి నరసింహస్వామి దివ్య స్వపాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకుజాము నుండి అప్పన్న ఆలయానికి భారీగా తరలివచ్చారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బురుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. ఆరాధనా కార్యక్రమం అనంతరం నిర్వహించిన తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసి, అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి సామాజిక బాధ్యతను నెరవేర్చారని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆయన మ్యూజియంతో మాట్లాడుతూ ఆర్థికంగా పేదలను అభివృద్ధి చేయాలనే తలంపుతో సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. పాలనలో నూతన సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులకు పింఛన్లు ఇంటికి వచ్చి అందించారని, అయితే వాలంటీర్లను అడ్డుకుని పింఛన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, అందుకే మహిళల నుండి ఎవరూ ఊహించని విధంగా ఆదరణ లభిస్తుందని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
పెత్తందారులకు కొమ్ము కాయాలని చెప్పి చూస్తున్నా చంద్రబాబు నాయుడుకి దిగబడని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమేనా? థ్యాంక్ యూ. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని భీమవరం ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలోని తాడేరు, పెదగరువు, శ్రీరాంపురం, వెంప గ్రామాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ ప్రజలు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ను నమ్మితే అన్నింటా మునిగిపోవడమేనని ఈ 5 ఏళ్లలో ప్రజలంతా ఎంతో నష్టపోయారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంక్షేమం అందాలంటే కేవలం కూటమితోనే సాధ్యమన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపు తథ్యమని కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు చేశారంటే ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి. మళ్ళీ బాగు చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీ అవుతున్నారు. నేను జూన్ 5వ తారీఖున ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈరోజు సర్వేలు అయితే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి 145 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడే వచ్చిన వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడు ఆయన. ఈ రాష్ట్రంలో ఉంటే జైల్లో ఉంటాడు. నాకు చెప్పేటువంటి ఓపిక లేదు. నా గొంతుకి దెబ్బతింది. ఈ సైకో గాడి గురించి రోజు 20 సార్లు 25 సార్లు మాట్లాడి ఇన్నాళ్ళు బటన్ నొక్కినోడికి మనం బటన్ నొక్కేటువంటి రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఏ విధంగా మోసం చేశాడో గతంలో మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు. నేను అధికారంలోకి రాకపోతే ఈవేళ అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి కాబట్టి మళ్ళీ నన్ను గెలిపించండి అని అడుగుతా ఉన్నాడు. నేను చెప్తున్నా ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం లేదు. ఇవాళ రాష్ట్రంలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా మాత్రమే అమలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి పేర్లు మార్చి, రంగులు మార్చి
స్టిక్కర్లు మార్చి బటన్ నొక్కుతున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి. ఏ పథకమైనా సరే ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాలు, జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, బ్యాంకుకి 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ముద్రా యోజనకి చిల్లర మొత్తాలకు లోన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినటువంటి నరేంద్ర మోడీ, కరోనా కాలంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తికి 2029 జనవరి వరకు ఇచ్చేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే నేను పదే చెప్తాను, ఈ చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి గురించి పని నేను చేశానని చెప్పేటువంటి వ్యక్తిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. సన్నాసి అంటాం, దద్దమ్మ అంటాం, చేతకాని ముఖ్యమంత్రి అంటాం. ఎవడో చేసిన పని నేను చేశానని డబ్బా కొట్టుకునేటువంటి ముఖ్యమంత్రి. 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈవేళ జనసేన సీట్లు తగ్గించుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా, సీట్ల కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అనేక త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ సామాన్యుడు అసామాన్యమైనటువంటి మెజారిటీతో గెలుపొందుతున్నాడు అనే విషయాన్ని మీ ముందు చెప్తున్నాను. అంజబాబు గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు. మేము మీలాంటి కుటుంబాల్లోంచి వచ్చాం, నిత్యం మీలో ఉంటాం. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో అద్భుతాలు చేసి చూపెడతాననేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్, కూటమి వస్తే పథకాలు ఆగిపోతాయంటూ విస్తృత ప్రచారం. వర్షంలో తడుస్తూనే గన్నవరంలో చంద్రబాబు ప్రసంగం, కేరింతలతో ప్రసంగాన్ని ఆలకించిన కూటమి కార్యకర్తలు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్పష్టం. భీమవరం మండలంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబుకు విశేష ఆదరణ. కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.